నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణికి ముందు సంగీత దర్శకుడిగా అనుకున్నది దేవిశ్రీ ప్రసాద్ను. కానీ అనూహ్యంగా అతడు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్లోకి కంచె ఫేమ్ చిరంతన్ భట్ వచ్చి చేరాడు. దేవి, చిరు, ఖైదీకి, శాతకర్ణికి ఒకేసారి చేయాల్సి రావడంతో శాతకర్ణి నుంచి కావాలనే తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే వాస్తవంగా దేవి శాతకర్ణి నుంచి ఎందుకు తప్పుకున్నాడో ఎవరికీ తెలియదు. దీనికి అసలు కారణం ఏంటన్నది క్రిష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దేవిశ్రీ శాతకర్ణి నుంచి తప్పుకోవడంలో తప్పంతా తనదే అంటున్నాడు క్రిష్. దేవిశ్రీ చెన్నైలో ఉండే పనిచేస్తాడని, అయితే తాను శాతకర్ణికి టైట్ షెడ్యూల్స్ మధ్య పనిచేయాల్సి రావడంతో తరచూ చెన్నై వెళ్లడం కుదరదని భావించి దేవిశ్రీకి నో చెప్పి ఆ ప్లేస్ను చిరంతన్కి ఇచ్చినట్టు చెప్పాడు. చిరంతన్ తాను అప్పటికే కంచె సినిమాకు పనిచేసి ఉన్నామని, అతడు కూడా తాను కోరుకున్నట్టే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడని, దీంతో శాతకర్ణికి అదిరిపోయే మ్యూజిక్ వచ్చిందని క్రిష్ చెప్పాడు. శాతకర్ణి ఆర్ఆర్ అదిరిపోయిందని, సిరివెన్నెల తన సాహిత్యంతో పాటలకు ప్రాణం పోశారని అన్నాడు క్రిష్.